హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసుకుని ఒక టేబుల్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం. సో టేబుల్ అనేది వేస్లో మనకి మన వెబ్సైట్స్లో చాలా యూజ్ అవుతుంది. సో ఈరోజు ఈ టేబుల్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా టేబుల్స్ అని చెప్పి. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాం. సో మనం ఎప్పటిలాగే బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి యాడ్ చేసేద్దాం. సో టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి ట్యాగ్ వచ్చేసి టేబుల్. సో దీనికన్నా ముందు నేను ఈ టేబుల్ వచ్చేసి ఒక షాప్ లేకపోతే ఒక కెఫే టైమింగ్స్ గురించి. సో వీక్లీ కెఫే టైమింగ్స్. సో ఫస్ట్ టీఆర్ మన నిన్న మీరు చూసుండకపోతే చూడండి, యూస్ఫుల్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనే వీడియో చేశాను. అందులో యూస్ఫుల్ ట్యాగ్స్ అనేవి మీకు మెన్షన్ చేశాను. ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు టీఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని తెలుస్తుంది. సో టీహెచ్లో మనం హెడర్ ఇస్తాం. సో ఇక సండే. సో ఇలాగే వీక్ మొత్తాన్ని రాసేద్దాం టీహెచ్. సో మనం సండే నుంచి సాటర్డే వరకు ఒక వీక్ని క్రియేట్ చేసాం. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే ఎగ్జాంపుల్గా ఒక వీక్లీ ఓకే ఇక్కడ వచ్చేస్తే మనకి కనిపిస్తుంది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో వీక్లీ కేఫ్ టైమింగ్స్. సో ఇప్పుడు మనం టైమింగ్స్ యాడ్ చేద్దాం. సో మన కిందకి వచ్చేసి టీడి క్లోజ్. సండే క్లోజ్ ఉంటుంది. సో దీని కంట్రోల్ టీఆర్ అనే అట్రిబ్యూట్ తీసుకుని ఇప్పుడు టీడి అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో లోపల క్లోజ్డ్. సో సండే కెఫే అనేది క్లోజ్లో ఉంటుంది. కంట్రోల్ సేవ్. సండే కింద చూస్తే అబ్జర్వ్ చేస్తే క్లోజ్డ్ అని వచ్చింది. సో మనం ఇప్పుడు టైమింగ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతిదానికి సిమిలర్గా టైమింగ్స్ యాడ్ చేసాను. సో నేను బేసిక్గా టైమింగ్స్ కూడా యాడ్ చేసిన. సో టైమ్స్ వచ్చేసి కంట్రోల్ సేవ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో సండే క్లోజ్ ఉంటుంది. మండే 0 to 9, 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 0 to 6. సో ఏదో ఎగ్జాంపుల్గా 0 to 9 అన్నట్లుగా ఇచ్చిన. మీ రియల్ టైంలో వచ్చేసి రియల్ టైమింగ్స్ ఇవ్వచ్చు. దీనికి మనం స్టైల్ యాడ్ చేస్తే అప్పుడు ఒరిజినల్గా అసలు టేబుల్స్ ఎలా కనిపిస్తాయో తెలుస్తుంది. అండ్ ఆ టేబుల్స్కి మనం కొంచెం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేద్దాం. సో లెట్స్ ఓపెన్. సో లెట్స్ యాడ్ స్టైల్. సో టీహెచ్ టీడి. సో ఇక్కడ వచ్చేసి టీహెచ్కి అండ్ టీడీకి సిమిలర్గా నేను స్టైల్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేశానంటే రెండింటికి మధ్య కామన్ పెట్టేసి కంటిన్యూ చేసేస్తే రెండింటికి సేమ్గా అప్లై అయిపోద్ది. సో టీహెచ్ మటుకి ఇప్పుడు సపరేట్గా మళ్ళీ దీనికి స్టైల్ యాడ్ చేద్దాం. సో దీన్ని మనం సేవ్ చేసి చూస్తే రిజల్ట్ ఇలా చూపిస్తుంది. సో సండే. సో మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేసేద్దాం. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో టేబుల్ అనేది చాలా సింపుల్గా క్రియేట్ అయిపోయింది. సో దీనికి కొన్ని స్టైల్స్ యాడ్ చేద్దాం, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసిన కదా, దీన్ని సేవ్ చేస్తే ఎటువంటి చేంజెస్ లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్, మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బేసిక్గా ట్రై చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కనుక వేరే ఫామ్స్ కూడా ఉంటుంటే అవి మట్టికి సపరేట్గా హైలైట్ అవుతాయి. సో దీన్ని మనం గ్లాస్ ఎఫెక్ట్ లాగా బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్లాస్ లాగా క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని కూడా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ స్లైడ్ చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం గ్లాస్ ఫామ్లోకి మారిపోయింది. సో ఎప్పుడైతే మనం హైలైట్
సో ఎప్పుడైతే మన మౌస్ అనేది అక్కడికి వెళ్తుందో అప్పుడు హైలైట్ అవుతుంది అండ్ మౌస్ తీయగానే అది కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలాగే మీరు సింపుల్గా టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.